ఇవన్నీ కలబంద మొక్కలు ఎక్కువ బాగా పొదలాగా పెరిగిపోయినాయి. వీటి మీద పొట్టలు తెగ కానీ అయ్యో ఒక కూరగాయ పాదులు అయ్యే గింజలు వేస్తూ ఉంటాం, అయ్యే పడి మొలుస్తూ ఉంటాయి. ఈ నేతి బీరాను కాకర తీగ పాకినాయి. ప్రస్తుతం పొట్ల తీగ పాకి కాయలు కాసి అయిపోయింది. తర్వాత నేతి బీర పాకింది, దాంతోపాటు కాకర పాదు కూడా పాకింది. ఈరోజు మొత్తం ఎతికితే నాకు ఈ 2 దొరికినాయి. చూడండి ఎంత పెద్ద కాయ ఉందో. ఒక ఉల్లిపాయ వేసుకుంటే కూరకు వచ్చేస్తాయి. బాగుంది కదా అందంగా కాయ. మా నేతి బీరకాయలన్నీ పందికొక్కులు తినేస్తున్నాయి. చూడండి, చెట్టు బాగా పెరిగింది, పోతుంది, పింద పడుతుంది, కాయలు ఏమైపోతున్నాయా అనుకున్నాను నేను. శుభ్రంగా తినేస్తున్నాయి ఇలా. హైదరాబాద్ నుంచి వచ్చాక ఒకసారి 2-3 కాయలు కోసి పచ్చడి చేశాను. ఇంకా అంతే, మళ్ళీ కాయ దొరకటం లేదు. ఏమవుతున్నాయా అనుకుంటే ఎతికితే అలా కనిపించాయి. ఇవి అడవి తేనెటీగలు అనుకుంటాను. ఎంత పెద్దగా ఉందోనో. నేను నేతి బీరకాయలును కాకరకాయలు దొరుకుతాయి అని ఎతుకుతుంటే నన్ను కుట్టేసింది ఇక్కడ. ఇదిగో చూడండి, ఎర్రగా ఉన్నది, అది కుట్టిందేనో. ఏం కుట్టిందా అని ఎతికితే ఇదిగో ఇది తిరుగుతుంది. కాస్త మంటగా ఉంది కానీ కుట్టినెమ్మటే మంట అనిపించింది. ఏం కుట్టేసిందో నాకు గబగబా చెయ్యి బయటికి తీసేసుకున్నా. 2 నిమిషాలకు తగ్గింది నాకు నొప్పి. మధ్యలో కాకరకాయ పండిపోయి కనిపించింది. దీనికోసం జాగ్రత్తగా అడిగేయటానికి కొబ్బరి పీసు వేసుకున్నాను. కాకరకాయలని, పండిపోయిన కాకరకాయలనైనా వదిలిపెట్టను నేను. ఇలా చేయి పెట్టినప్పుడే కందిరేకు కుట్టేసింది. ఎక్కడో కనిపించింది, మళ్ళీ కనపట్టలేదు. ఇదిగో ఇంత లోపలికి ఉంది, కోసేద్దాం. కోసేయాల్సింది. అయ్యా, కోసేసరికి జారిపోయింది. అయితే ఏమిలే, కాస్త దొరికింది కదా. కందిరీగా కుట్టిన ప్లేస్లో కొద్దిగా వాసింది. కొంచెం దీని మీద ఏం చేస్తానంటే నేను తయారు చేసి పెట్టుకున్న పచ్చి పసుపు ఉంది, ఈ తులసి ఆకుల్ని నలిపాను కొంచెం. రెండు కలిపి ఇలా పేస్ట్ చేసేసుకుని ఇది రాస్తాను. ఇలా పెట్టాను తులసాకు పసరును పసుపు కలిపి. 15 నిమిషాల్లో తగ్గిపోయింది. 2 చిన్న చిన్న ఘాట్లలాగా పడ్డాయి, అది తగ్గిపోయింది.